జక్కయ్య ఆశను తీర్చాడు. అంతేకాకుండా జక్కయ్యతో తిన్నాడు, జక్కయ్య ఇంట ఉన్నాడు. ఇంకా అందరికీ ఒక జక్కయ్య లైఫ్ని చూసినప్పుడు జక్కయ్య యొక్క స్పందన కూడా మనం చూసినట్లయితే, అది చదివినట్లయితే జక్కయ్య ఎట్లా అంటే జక్కయ్య నిలువబడి చదవండి. ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. నా ఆస్తిలో సగము బేదలకి ఇచ్చేస్తున్నాను. యేసు ఏమన్నా రిస్ట్రిక్షన్ పెట్టాడండి? నేను నీ ఇంటికి వస్తే జక్కయ్య నువ్వు మారిపోవాలి, నువ్వు పాపివు కదా, నీతిమంతులు అయిపోవాలి, నువ్వు దాన ధర్మాలు చేయాలి అని చెప్పలేదు యేసు. కానీ యేసు తన జీవితంలోకి రాగానే, తన హృదయంలోనికి రాగానే తన జీవితం మారిపోయిందండి. మనం దేవుని దగ్గరకు వస్తున్నాము అంటే మన జీవితం మారిపోవాలి. అది అందరూ చూడాలి, అందరూ నీ గురించి నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. అదే కాకుండా నేను మారిపోయాను, నేను